చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్ దారుణ హత్యను ఖండించిన పాత్రికేయ సంఘాలు కడప జిల్లా రాజంపేట పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్ దారుణ హత్యను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజే పాత్రికేయ సంఘాలు నిరసన తెలియజేస్తూ నినాదాలు చేసి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులపై దాడులను We want justice. 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 పాత్రికేయులపై దాడులను అరికట్టాలి. పాత్రికేయులపై దాడులను అరికట్టాలి. పాత్రికేయులపై దాడులను అరికట్టాలి. పాత్రికేయులపై దాడులను అరికట్టాలి. విలేకరుల ఐక్యత వర్ధిల్లాలి. విలేకరుల ఐక్యత వర్ధిల్లాలి. విలేకరుల ఐక్యత వర్ధిల్లాలి. We want justice. 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 ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను విలేకరుల ఐక్యత విలేకరుల ఐక్యత పాత్రికేయులపై దాడులను పాత్రికేయులపై దాడులను We want justice. We want justice. We want justice. We want justice. వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అతి దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి. ఆయన శ్రీగంధం స్మగ్లర్ల భాగోతాలను బయట పెట్టినందుకు ఆక్రోశంతో దానికి సంబంధించిన స్మగ్లర్ నిందితులు ఈయనపై అతి దారుణంగా కత్తులతో పట్టపగలే హత్య చేశారు. అటువంటి వారిని వదిలిపెడితే సమాజం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి అటువంటి వారిని వెంటనే కఠినంగా శిక్షించాలి. ఒక సీనియర్ జర్నలిస్ట్ని హత్య చేయడం, జగన్మోహన్ రెడ్డి అనే సీనియర్ జర్నలిస్ట్ని హత్య చేయడం అనేది ఈరోజు వ్యవస్థలో నాలుగో పిల్లర్ని హత్య చేసినట్లే. ఈరోజు చట్టాలు ఏం చేస్తున్నాయో తెలియడం లేదు, లేకుండా ఉంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయో తెలియడం లేదు. కనీసం ఈరోజు నీతి నిజాయితీగా ఒక వార్త రాసినందుకు ఆ జర్నలిస్ట్ని చంపేయడం చాలా సిగ్గుచేటు. ఈ వ్యవస్థలో ఇంకా ఎలాంటి పరిస్థితులు చూసుకోవాలో, నిజమైన వార్తను బయటికి తీసుకురావాలంటే భయమే వస్తుంది. నేటి సమాజం ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కావడం లేదు. నిజాయితీగా ఒక వార్త రాయాలంటేనే భయపడుతున్న ఈ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ చట్టం ఎక్కడికి పోయింది? ఆంధ్రప్రదేశ్లో చట్టసభల్లో మూలబడిపోయిందా? భారతదేశంలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో ఈ చట్టాన్ని అమలు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు చేయలేకపోతూ ఉన్నారు? ఈ రోజు కానీ అమలు చేస్తుంటే ఇలాంటి కొంతమంది మూర్ఖులకు, కొంతమంది మాఫియా లీడర్లకు భయం అనేది కొంతవరకు ఉండును. ఇట్లాంటి మాఫియా లీడర్లను, ఇట్లాంటి ముసుగేసుకున్న రాజకీయ నాయకులని నిజ రూపాలను బయటపెట్టినందుకు చంపేస్తారా? నిజాన్ని ఖండిస్తారా? అక్షరాన్ని నరికేస్తారా? ఈ విధంగా పోతూ ఉంటే నేటి సమాజం ఏమైపోతుంది? నిజం బయటకు వస్తుందా? ఈ జగన్మోహన్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్కి చంపిన నిందితులను ఫాస్ట్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించి మరణ శిక్ష విధించాలని చెప్పేసి జర్నలిస్టు తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ఆ కుటుంబానికి గవర్నమెంట్ తరఫున ₹1 నష్టపరిహారంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించాలని చెప్పేసి జర్నలిస్ట్ యూనియన్ తరఫున కోరుతున్నాము. ఇతనికి 24 గంటల లోపల ఇట్లాంటి చర్యలు ప్రభుత్వం నుంచి రాకుండా ఉంటే ప్రతి ఒక్క జర్నలిస్టు రోడ్డు మీదకి వచ్చి ఆ జర్నలిస్ట్కి న్యాయం జరిగే విధంగా పోరాడాలని చెప్పేసి. ఎవరికైనా జరగవచ్చు ఇదే విధంగా పోతే. నేను ఎవరైనా సరే జర్నలిస్టులకి, ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా జగన్మోహన్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్కి ఆత్మకు శాంతి కలిగే వరకు పోరాడాలని చెప్పేసి కోరుతున్నాము. ధన్యవాదాలు. రిపోర్టర్లో పనిచేస్తున్న, ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని కొంతమంది రౌడీ షీటర్లు అతి దారుణంగా దాడి చేసి చంపినందుకు ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాము. మా ఏపీజేఎఫ్ జర్నలిస్టు ఐక్యత ఎప్పుడు కలిసికట్టుగా ఉంటాము. అతనికి ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.
ప్రభుత్వ అధికారులకు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే ప్రతి ఒక్కరికి ఏపీడబ్ల్యూజే, ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ల తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం. జర్నలిజం అనేది సమస్యలపైన ఎత్తి చూపేదానికే జర్నలిజం ఉంది. జర్నలిజం అనేది ఫోర్త్ పిల్లర్. దానిపైన దాడులు చేయడం అంటే ఫోర్త్ పిల్లర్ను ఖండించే, సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసినట్టేను. మీరు చేసే తప్పును మాత్రమే మేము ఎత్తి చూపుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు ఆ విధంగా ఉన్నప్పుడు మీరు దాడులు చేయడాన్ని మేము ఏ విధంగా తీసుకోనేది కానీ అర్థం కాని పరిస్థితి అయిపోయింది. దాడులు చేసి మీ మీద వార్తలు రాస్తే పట్టపగలు నరకడాలు లేదా చేయటం అనేది చాలా అసాంఘికం. అందులో కుటుంబ ప్రభుత్వం వచ్చిన నుంచి రాష్ట్రంలో జర్నలిస్టుల పైన దాడులు అధికమైనాయి. ఈరోజు చిత్తూరు జిల్లాలోని వీకోటలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని ఉదయం వాక్కులో కొన్ని వందల మంది చూస్తుండగా అతి దారుణంగా హత్య జరగటం ఈ రాష్ట్రాన్ని సిగ్గుచేటు. మన రాష్ట్రంలో అధికారులు ఉన్నారా లేదా ప్రభుత్వం ఉందా లేదని కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాము. అటువంటి వారిని తక్షణమే శిక్షించి ఆ కుటుంబానికి లబ్ధి చేకూర్చి వాటి గృహంలో ఎవరికో ఒకరికి ఉద్యోగం ఇప్పించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం జర్నలిస్టులపై దాడులను తక్షణమే అరికట్టే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని వినతి చేస్తున్నాం. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.